తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వాట్సాప్ స్టేటస్ చర్చనీయాంశంగా మారింది. పల్లె కన్నీరు పెడుతోందంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నారు. 3 రోజులు 35 గ్రామాల్లో 480 కుటుంబాలతో మాట్లాడినట్లుగా ఆయన వాట్సాప్ స్టేటస్లో ఉంది. రోడ్లు లేని పల్లెలు, ఉద్యోగాలు రాని పిల్లలు అంటూ అందులో రాసుకొచ్చారు. గత కొంతకాలంగా వరుస వివాదాల్లో కొలికపూడి నిలుస్తూ వస్తున్నారు. పార్టీలో ఎంపీ కేసీఆర్ చిన్నితో కొలికపూడికి జరిగినటువంటి గొడవ మనందరికీ తెలిసిందే. గతంలోనే కొలికపూడికి సీఎం చంద్రబాబు కూడా క్లాస్ పీకారు. ఆ గొడవ తర్వాత, చిన్నితో జరిగినటువంటి గొడవ తర్వాత కొంత క్లాస్ పీకారు, ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. ఇప్పుడు కొలికపూడి తన నియోజకవర్గం మీద, ఆ సమయంలో పార్టీ మీద కూడా ఆయన తీవ్రంగా కొంత వ్యతిరేకతను వ్యక్తం చేయడం, అసంతృప్తిని వ్యక్తం చేయడం మనం చూసాం. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. తీరా ఇప్పుడు చూస్తే ఈ వాట్సాప్ స్టేటస్తో మరొకసారి చర్చనీయాంశంగా మారారు. సో మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు మనతో. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూస్తున్నారు, అక్కడ మీకు కనిపిస్తుంది కొలికపూడి వాట్సాప్ స్టేటస్. 3 రోజులు 35 గ్రామాలు 480 కుటుంబాలతో ఆత్మీయ సంభాషణ అంటూ పెట్టారు. అలాగే అదిగో రోడ్లు లేని పల్లెలు, ఉద్యోగాలు రాని పిల్లలు, పల్లె కన్నీరు పెడుతోంది అంటూ ఆయన స్టేటస్ కనిపిస్తోంది. కృష్ణమోహన్, ఈ స్టేటస్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే తన నియోజకవర్గంలో ఇంత దుర్భర పరిస్థితులు ఉన్నాయి అని చెప్పడమా, లేకపోతే ఇంకేమైనా ప్రభుత్వాన్ని కూడా ఆయన ఒక రకంగా టార్గెట్ చేస్తున్నారా ఈ స్టేటస్ ద్వారా, లేకపోతే తన పనిని నిరూపించుకునే ప్రయత్నమా తన పనితనాన్ని అక్కడ? ఇటీవల కాలంలో కొంతకాలం సైలెంట్ గా ఉన్న కొలకబడి శ్రీనివాస్ మళ్ళీ ఈ రోజు తన వాట్సాప్ గ్రూప్ లో ఒక పోస్ట్ అయితే పెట్టారు. బేసిక్ గా తన గ్రామంలో 3 రోజుల పాటు 35 గ్రామాలు తిరిగాడు. 480 మంది కుటుంబాలతో ఆయన ఆత్మీయ సంభాషణ చేశారు. చేసిన దాంట్లో ఆయన కనపడ్డ రోడ్లు లేని పల్లెలు, ఉద్యోగాలు రాని పిల్లలు, పల్లె కన్నీరు పెడుతుంది అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ అయితే వాట్సాప్ లో పెట్టారు. ఇది కొంత సీరియస్ గానే తీసుకోవాల్సిన పరిస్థితి. దీని అర్థం, నాకు నియోజకవర్గంలో 3 రోజులు 35 గ్రామాలు తిరిగితే ఎక్కడ కూడా రోడ్లు లేవు, ఉద్యోగాలు రాలేదు, పల్లె కన్నీరు పెడుతుందని చెప్పి ఆయన చెప్పకనే తన భావాన్ని క్లియర్ గా వాట్సాప్ గ్రూప్ లో పెట్టారు. అయితే ఇప్పుడు వరుసగా జరుగుతున్న లడ్డూ ఆహారం కావచ్చు, ఒకవైపు వైసీపీ నేతల మీద దాడులు, దానికి ప్రతిదాడులు, వరుసగా జగన్ పర్యటనలు, మరోవైపు టీడీపీ వరుసగా దాడి, తర్వాత జనసేన దాడి, కూటమి దాడి చేస్తుంది, తర్వాత ప్రతిదాడిగా వైసీపీ తమ ఆయుధాలని పదును పెట్టిన పరిస్థితి, ఒకరి ఒకరు చాలా సీరియస్ అలిగేషన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా కొలకపూడి శ్రీనివాస్ ఎమ్మెల్యే ఈ ట్వీట్ మాత్రం మరోసారి వివాదానికి దారితీసిందని చెప్పాలి ఖచ్చితంగా. అంటే ఆయన తన అసహాయాన్ని తాను ఇటీవల కాలంలో ప్రభుత్వం ఆల్మోస్ట్ కొలకపూడి శ్రీనివాస్ ని పక్కన పెట్టినట్టే లెక్క. కారణం ఏంటంటే, అక్కడ ఎమ్మెల్యేగా ఆయన టీడీపీ తరఫున గెలుపొందిన ఆయన వరుసగా వివాదాలకు కారణమయ్యారు. ఎంపీ మీద విమర్శలు చేశారు, తర్వాత ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. 2 సార్లు ప్రభుత్వం పిలిచి మాట్లాడే ప్రయత్నం చేసింది. 3వసారి చాలా సీరియస్ అలిగేషన్స్ చేశారు. ఆ తర్వాత చంద్రబాబు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ టైంలో తనకు తన ఎమ్మెల్యేగా ఉన్న తన పవర్ ఇక్కడ చెల్లుబాటు కావట్లేదు అనే భావన ఆయన మనసులో చాలా స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు తాను ఏమి నియోజకవర్గంలో చేయలేకపోతున్నాను, అభివృద్ధి చేయలేకపోతున్నాను అనే ఆవేదన కూడా ఆయనలో కనపడుతుంది. అందుకే 3 రోజుల పాటు నేను 35 గ్రామాల్లో తిరిగినా ఏ ఒక్క ఊరికి రోడ్లు లేవు, తర్వాత ఆ ఉద్యోగాలు రాని పిల్లలు, నిరుద్యోగత లేవు, తర్వాత పల్లె కన్నీరు పెడుతుంది అని ఒక టైటిల్ పెట్టారు. ఎందుకంటే గతంలో ప్రభుత్వంలోకి వచ్చేటప్పుడు పూర్తిగా రోడ్లు వేస్తాం, తర్వాత చాలా హామీలు ఇచ్చారు, నిరుద్యోగ సమస్యను తీరుస్తాం అనేటువంటి హామీలు పెద్ద ఎత్తున ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత తన నియోజకవర్గంలో నేను ఆ పని చేయలేకపోతున్నాను భావన వచ్చేటట్టుగా ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ ని టార్గెట్ చేస్తూనే ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఆయన ఎక్కడ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. తన పోస్ట్ ద్వారా ఈ వ్యవహారాన్ని అయితే బయట పెట్టే ప్రయత్నం చేశారు. నందు చూడాలి ఈ వ్యవహారం మీద కూడా ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో. అంటే మరోసారి మళ్ళీ ప్రభుత్వాన్ని గెలికే ప్రయత్నం అయితే టీడీపీ ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస్ చేశారనేది చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. ఈ వ్యవహారం
ప్రభుత్వం ఏ విధంగా సీరియస్ గా తీసుకుంటుందో కూడా చూడాలి. ఇటీవల 2-3 ఇష్యూస్, జనసేన కూడా కూటమిలో అరవ శ్రీధర్ ఇష్యూ పెద్ద తలనొప్పిగా మారింది. మరోవైపు తెలుగుదేశంలో పరకోడి శ్రీనివాస్ ఇష్యూ కూడా ప్రభుత్వానికి అంతే తలనొప్పిగా మారిన పరిస్థితి అయితే కనపడుతుంది. కాబట్టి ఆహారాన్ని కొంత సీరియస్ గానే తీసుకుంటారనే ఒక చర్చ అయితే జరుగుతోంది నందు. రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక్కడ ఉన్నటువంటి స్టేటస్ని చూస్తే, కొలికపూడి స్టేటస్ని చూస్తే ఇందులో చాలా ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తున్నాయి. ఓ పక్క ఒక నిస్సహాయతని ఆయన ప్రదర్శిస్తున్నట్లుగా కనపడుతుంది. అంటే పల్లె కన్నీరు పెడుతుంది, ఉద్యోగాలు లేవు చదువుకున్న వాళ్ళకి అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. సో పల్లెలు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి, అక్కడ రోడ్లు లేవు, ఉద్యోగాలు లేవు అని చెప్పి పల్లెటూరులో ఉన్న వాళ్ళు నానా అవస్థలు పడుతున్నారు అని చెప్పి చెప్తున్నారు. అంటే ఒక నిస్సహాయత కనిపిస్తోంది, ఏమీ చేయలేకపోతున్నాం అనేది. మరోవైపు ప్రభుత్వం మీద కూడా కొంత అసంతృప్తి ఇక్కడ కనిపిస్తున్నట్లుగా ఉంది. అంటే ఆయన పార్టీ మీద అసంతృప్తిని ఇలా వెళ్ళగక్కుతున్నారా, ప్రభుత్వం మీద అసంతృప్తి ఇది, లేకపోతే ఓవరాల్గా ఉన్నటువంటి పరిస్థితుల మీద ఆయన బాధని ఇలా చెప్తున్నారా అనేది మాత్రం కొంచెం ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తే ఖచ్చితంగా పార్టీ మీద కూడా నెమ్మదిగా ఇక పూర్తి స్థాయిలో తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారా అన్నట్లుగా ఉంది పరిస్థితి. అయితే మనం గతంలో కూడా చూసాం, చిన్నీతో గొడవ జరిగిన సమయంలో కూడా పెద్ద ఎత్తున అప్పుడు ఆయన ప్రభుత్వానికి కొంత అననుకూలంగా కొన్ని కామెంట్స్ చేయడం కానీ, చెప్పినా వినడం లేదంటూ అప్పుడు కొన్ని వార్తలు మనం విన్నాం. ఇప్పుడు మరొకసారి అలాంటి పరిస్థితి కనపడుతోంది. సో ఓవరాల్గా ఇది కొంత ఖచ్చితంగా ఇది చాలామందికి, ముఖ్యంగా టీడీపీకి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా నెగిటివ్గానే కన్వే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆయన నియోజకవర్గం మీద అభిమానంతో, అక్కడ వాళ్ళు పడుతున్నటువంటి బాధతోటో, ఆ బాధలో చూసి ఆయన బాధపడుతూ ఒకవేళ ఈ స్టేటస్ పెట్టినప్పటికీ ఖచ్చితంగా ఉన్న వాళ్ళకైతే అది కొంత నెగిటివ్గానే కన్వే అయ్యే అవకాశాలు చాలా క్లియర్గా కనపడుతున్నాయి. సో మీ అభిప్రాయాలు ఏంటి ఈ విషయంలో? మీకు ఎలా అనిపిస్తుంది కొలికపూడి ఈ స్టేటస్ పెట్టడం? మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన బాధగా కనిపిస్తుందా, నిస్సహాయతగా కనిపిస్తుందా, లేకపోతే ఒక రకమైనటువంటి అసంతృప్తిగా కనిపిస్తుందా? కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండే అవకాశం ఉందని అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.